హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ లీలాకృష్ణ మ్యూజిక్ వ్లాగ్స్. మొన్న షార్ట్ పెట్టాను కదండీ! సండే రోజు లీలా గారి బర్త్‌డే అని. ఆ రోజు వ్లాగేనండి ఇది. మార్నింగ్ అయితే బ్రేక్‌ఫాస్ట్ ఇంట్లోనే చేసేసాం. ఇంకా ఆఫ్టర్‌నూన్ లంచ్‌కి అయితే వెళ్ళిపోతున్నాము. ఎప్పుడు కూడా నైటే వెళ్తామండి. కాకపోతే ఏంటంటే అందరూ కూడా 8 అవ్వంగానే 9 అవ్వంగానే నిద్రపోతున్నారు. ఇంకా అక్కడికెళ్ళి కూర్చొని ఆర్డర్ ఇచ్చి వచ్చేపాటికి ఇంకా చాలా లేట్ అయిపోతుందనమాట. తినే ఇంట్రెస్ట్ కూడా పోతుంది. అందులోనూ మనం మధ్యాహ్నం అయితే బానే తింటాం కానీ నైట్ అనుకోండి అస్సలు తినం కదా! తినాలని ఇంట్రెస్ట్ కూడా ఉండదు. అందుకని చెప్పేసి ఆఫ్టర్‌నూనే ప్లాన్ చేశాము. ఇంకా అందరం కలిసి హోటల్‌కైతే వెళ్తున్నామండి. అసలైతే నేను ఆ రోజు సరదాగా తీసిన వ్లాగ్ అండి ఇది. చిన్న షార్ట్ పెడదామని చెప్పేసి స్టార్ట్ చేశాను. ఇదంతా కూడా చాలా పెద్ద వీడియో అయిపోయింది. అయితే నేను లాంగ్ వీడియోకైతే అన్నట్టుగా చేయలేదు కాబట్టి, షార్ట్ కోసమే అన్నట్టుగా చేశాను కాబట్టి, ఇట్లా ఈ రేషియోలోనే తీశాననమాట. ఇంకా ఆ వీడియో కూడా ఇట్లాగే అప్‌లోడ్ చేసేస్తున్నానండి వాయిస్ చెప్పేసి. ఒక్కొక్క హోటల్‌లో ఒక్కొక్కటి ఫేమస్ అయినట్టు ఇక్కడైతే పొట్లం బిర్యానీ ఫేమస్ అండి. మొత్తం అంతా బిర్యానీని కూడా ఆమ్లెట్‌తో కవర్ చేసి ఇస్తాడు. అది చికెన్ బిర్యానీ అయినా సరే, మటన్ బిర్యానీ అయినా సరే, ఏదైనా సరే అండి టేస్ట్ అయితే చాలా బావుంటుంది. నాకైతే చాలా నచ్చుతుంది. ఇంకా అది తినాలి అనుకుంటే ఖచ్చితంగా మేమైతే రాయల్ గ్రాండ్‌కే వచ్చి తింటామనమాట. అందరూ అయితే వెళ్ళిపోయి కూర్చుండిపోయారండి. నేనైతే వీడియో తీసుకుంటూ నిదానంగా వెళ్తున్నాను. ఇంకా మా వారిని చూసారండి ఇక్కడ. ఇంకా స్టార్ట్ చేసావా తల్లి అన్నట్టుగా ఒక చిన్న చిరునవ్వు నవ్వారు. దాంట్లో 100 ఎత్తుకోవచ్చండి. ఎందుకంటే మమ్మల్ని ఎందుకే ఇలా చంపుకు తింటావు? ప్రశాంతంగా ఉండనియ్యవు, తిననియ్యవు. ఏంటి మాకీ కర్మ అన్నట్టుగా అలా పెడతారు. నిజానికి అసలు మీరే చెప్పండి. మనకి ప్రత్యేకంగా సందర్భాలు కావాలంటే వస్తాయా అండి? మనకి వచ్చిన సందర్భాలే మనకు అనుకూలంగా వాడుకోవాలి కదా! అందుకని చెప్పేసి వీలైనప్పుడే ఇలా వీడియోలు తీసి పెట్టాలి కదా! ఏదేమైనా తగ్గేదే లేదు కదండీ! వాళ్ళు అంటూనే ఉంటారు. నేను వింటూనే ఉంటాను. తీస్తూనే ఉంటాను. పెడుతూనే ఉంటాను. మీరైతే చూస్తూనే ఉండండి. ఇంకా మా వాళ్ళందరూ అయితే చక్కగా ఫోన్‌లో మునిగిపోయారు. ఇంకా ఫోన్‌లోంచి బయటకొచ్చి ముందైతే ఫుడ్ ఆర్డర్ ఇవ్వండి బాబు అని చెప్పేసి అన్నాను. మేమెప్పుడు హోటల్‌కెళ్ళినా సరే ఫస్ట్ అయితే సూప్ తాగుతామండి. అంటే నాకు సూప్ పెద్దగా ఇష్టం ఉండదనుకోండి. ఇంకా ఇష్టం ఉండదు కాబట్టి సెలక్షన్ కూడా నేను చేయను. అదంతా కూడా మా వారు, మా పిల్లలే చూసుకుంటారు. ముఖ్యంగా అయితే మా పాప చూసుకుంటుందనమాట. ఇంకా వాళ్ళైతే సూపు, స్టార్టర్స్ సెలెక్ట్ చేసేసారు. ఇంకా మెయిన్ కోర్స్ అయితే నన్నే సెలెక్ట్ చేయమంటారు. ఇంకా నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదండీ! ఇక్కడ పొట్లం బిర్యానీ ఫేమస్ అని చెప్పేసి. ఇంకా నాకైతే మెనూ చూడగానే ఫస్ట్ అయితే దాంట్లోకి వెళ్ళిపోయాను. ఇంకా పక్క నుంచి మా వారు అంటున్నారన్నమాట పిల్లలతో, చూసావా అమ్మ అయితే ఫస్ట్ అదే సెలెక్ట్ చేయడానికి వెళ్ళిపోతుంది అని చెప్పేసి. ఇక్కడ చూసారు కదండీ! ఎమ్మెల్యే పొట్లం బిర్యానీ చికెను, మటను అని రాసింది. ఇప్పుడు చికెన్ తినకూడదు అంటున్నారు కాబట్టి నేనైతే మటన్ ఆర్డర్ చేసేసాను. ఇంకా మెనూ వచ్చేలోపు ఖాళీగా ఎందుకు ఉండాలి అని చెప్పేసి మేమైతే కొన్ని ఫొటోస్ అయితే దిగేసామండి. ఇంకా మా అత్తయ్య గారు ఉన్న సైడ్ కూడా దిగుదాం అనుకున్నాం కానీ అక్కడ మొత్తం కూడా లైటింగ్ వచ్చేసింది. ఇంకా మా ఆర్డర్ అయితే వచ్చేసింది. మీరు అనుకోవచ్చు చికెన్ తినకూడదు అన్నారు కదా ఇప్పుడే అని. అది వండే విధానాన్ని బట్టి ఉంటుందంటండి. బాగా డీప్ ఫ్రై చేసిన చికెన్ తింటే ఏం కాదంట. కొంచెం కొంచెం కుక్ చేసి ఉడికి ఉడకుండా ఇచ్చేస్తారు చూసారా, అలాంటివి తింటే మంచిది కాదు అంటున్నారండి. అందుకని చెప్పేసి మేమైతే ఇలా ఆర్డర్ చేసాము. బిర్యానీ అయితే మటనే చేసామనుకోండి. బిర్యానీ చూసారండి, ఇట్లా ఆమ్లెట్‌తో మొత్తం అంతా కూడా కవర్ చేసి ఉంటుంది. ఇది దమ్ బిర్యానీస్‌లా ఉండదండి. మొత్తం అంతా కూడా ఫ్రైడ్ రైస్‌లా ఉంటుంది. కొంచెం స్పైసీగా కూడా ఉంటుంది. కొంచెం స్పైసీగా తినే వాళ్ళకైతే చాలా బావుంటుందనమాట ఈ బిర్యానీ. మరీ అంత స్పైసీగా కూడా ఉండదులెండి. కరెక్ట్ లెవెల్‌లోనే ఉంటుంది మొత్తం అంతా కూడా. కాకపోతే ఏంటంటేనండి, ఈ బిర్యానీ కొంచెం తిన్నా సరే బాగా నిండిపోయినట్టుగా, పొట్టంతా నిండిపోయినట్టు అనిపిస్తది. ఎందుకో తెలీదు. ఇట్లా స్పైసీగా ఉండడం వల్లో ఏమో కానీ, కొంచెం తిన్నా సరేనండి బాగా హెవీ అనిపిస్తది. ఇంకా మా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. బయట తిందాం అని తీసుకెళ్ళేది మా వారే. తీరా తిన్న తర్వాత అసలు బయట ఏం బాగోవమ్మా, ఇంట్లో నువ్వు చేసేయే చాలా టేస్ట్‌గా ఉంటాయి అని అనేది కూడా మా వారే. మరి బయట తినటం ఎందుకండి అని అడిగాననుకోండి, మరి వీళ్ళందరిని కూడా ఎవరు ప్రోత్సహిస్తారమ్మా? మరి వీళ్ళందరూ పెట్టేది కూడా మనలాంటి వాళ్ళ కోసమే కదా అని చెప్పేసి మళ్ళీ రిటర్న్ క్వెషన్ చేసేది కూడా మా వారే. సర్లేండి, ఎవరి తృప్తి వాళ్ళకి ఆనందం. నేనైతే ఇవన్నీ ఏం పట్టించుకోననుకోండి. ఎప్పుడు హోటల్‌కెళ్ళినా కూడా ఫస్ట్ వెళ్ళగానే ఆర్డర్ ఇచ్చేయాలండి. లేదనుకోండి చాలా లేట్ చేసేస్తారు. అసలే మేము ఆ రోజు వెళ్ళడమే లేట్‌గా వెళ్ళాము. ఇంకా మేము ఆర్డర్ ఇచ్చి వాళ్ళు తెచ్చేలోపు చాలా టైం అయిపోయింది. ఇంకా దాదాపు ఈవినింగ్ అయిపోయిందిలెండి. అందుకని నేను ఎప్పుడు హోటల్‌కెళ్ళినా సరే ఫస్ట్ అయితే మొత్తం అంతా కూడా ఆర్డర్ ఇచ్చేసేయండి. ఒక్కొక్కటి ఇవ్వద్దు. ఎందుకంటే వాళ్ళు ఒకటి చెప్పామనుకోండి ఇంకా లేట్ చేసేస్తారు అని చెప్పేసి వెళ్ళగానే ఫస్ట్ అయితే ఆర్డర్ ఇచ్చేసేస్తాను. ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాము. వెళ్ళగానే కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసేసాము. ఎప్పుడు కూడా చాలా హడావిడిగా చేస్తుంటామండి. ఈసారి అంత హడావిడి ఏం లేకుండా ప్లెజెంట్‌గా, సింపుల్‌గా చేసేసామనమాట. కేక్ అయితే లీలా గారికి ఇష్టమైన ఫ్లేవరే తీసుకొచ్చాంలెండి. కాటన్ క్రష్ ఐస్ క్రీమ్ కేకు. ఈ మధ్య ఎందుకోనండి కూల్ కేక్ కూడా అస్సలు తినబుద్ధి కావట్లేదు. అందుకని చెప్పేసి ఐస్ క్రీమ్ కేక్సే తీసుకొస్తున్నాము. ఇంకా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత సాయంత్రం అట్లా సరదాగా లకారం లేక్ అయితే వెళ్ళిపోయాము.
ఏంటోనండి ఐస్ క్రీమ్ ఎన్నిసార్లు తిన్నా సరే మళ్ళీ ఐస్ క్రీమ్ బండి కనపడగానే చిన్నపిల్లలాగా ఐస్ క్రీమ్ అంటుంటాం. ఇంకా ఇద్దరం అయితే 2 కుల్ఫీలు తీసుకొని ఎళ్లి సరదాగా కూర్చొని అందరిని చూస్తున్నామనమాట. అక్కడ చాలామంది పిల్లల్ని తీసుకొచ్చి ఆడిస్తూ ఉన్నారండి. అవన్నీ చూడగానే మా పిల్లల చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ కూడా మాకు గుర్తొచ్చేసాయి. ఇంకా అలా మాట్లాడుకుంటూ ముందుకెళ్తుంటే బోట్ షికారు కూడా స్టార్ట్ అయ్యి ఉంది. ఆల్రెడీ అందరూ కూడా ఎక్కుతున్నారు. సరే లీలా గారు అన్నారు కదా! మనం కూడా ఎక్కుతామని చెప్పేసి అన్నారు. సరే బర్త్‌డే రోజు నీ మాట నేనెందుకు కాదనాలి అని చెప్పేసి సరే అన్నానండి. కానీ అక్కడ చిన్న బోటుని చూసారా? అది నలుగురికి మినీ బోటు. కానీ అది తీసుకెళ్ళే విధానం చూస్తే అసలు ఆశ్చర్యపోతారు. ఆ నైట్ పూట నీళ్ళలోంచి తీసుకొస్తున్నాడండి. నాకైతే వద్దు బాబు, కావాలంటే ఈ పెద్ద బోట్ కావాలంటే ఎక్కుతాను, నాకు చిన్నదైతే వద్దని చెప్పేసి అన్నాను. సరేనమ్మా, సరే ఇదే ఎక్కుదాం అని చెప్పేసి అన్నారు. ఇంకా టికెట్స్ అయితే తీసేసుకొని రెడీగా ఉన్నామండి. ఆల్రెడీ బోట్‌లో ఉన్నోళ్ళు కిందకి దిగుతున్నారనమాట. కానీ సరదాగా అట్లా వెళ్ళామనే కానియండి, అసలు ఆ రోజు సాయంత్రం అసలు క్లైమేట్ అయితే అసలు ఎంత వరస్ట్‌గా ఉందోనండి. అసలు ఇది సాయంత్రమా లేకపోతే మిట్ట మధ్యాహ్నమా అన్నట్టుంది. వీడియోలకైతే నవ్వుతున్నాం కానియండి, అసలు మామూలుగా అయితే అసలు ఎంత చిరాగ్గా అనిపించిందో మాకైతే. గాలైతే అస్సలు లేదండి. కొద్దిగా బోట్ కదిలిన తర్వాతే కొంచెం గాలొచ్చింది. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నామనమాట. అందులోను ఈ రెగ్జిన్ కోట్స్ వేసుకున్నాం కదండీ! అస్సలే ఊపిరి రావట్లేదు. ఇంకెప్పుడెప్పుడు తీసేస్తామా? ఎప్పుడెప్పుడు బయటికెళ్తామా అని అనిపించింది నాకైతే. ఇంకా అక్కడ చూసారా అండి, చిన్న బోట్ వెళ్తుంది. వెళ్ళేటప్పుడైతే ప్రశాంతంగా నిదానంగానే వెళ్ళిందండి. రిటర్న్ వచ్చేటప్పుడైతే అసలు నీళ్ళలోంచి తీసుకొచ్చాడు. నాకైతే అసలు ఎంత భయమేసిందో, అసలు ఈ రాత్రి పూట అట్లా నీళ్ళలో పడిపోతే అసలు ఏమన్నా ఉందా అని చెప్పేసి అనిపించిందనమాట. అంత భయమేసింది. అందుకని చెప్పేసి నేను చిన్న బోట్ ఎక్కనన్నాను. అసలు ఆ క్లైమేట్‌కి పెద్ద బోట్ కూడా ఎక్కకూడదనుకోండి. సర్లే ఇంకా సరదాగా ఉంటుంది కదా అని చెప్పేసి అలా ఎక్కి కూర్చున్నామనమాట. వెనకాల ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది చూసారండి, సస్పెన్షన్ బ్రిడ్జు. ఇప్పుడు బోటు దాని కిందకి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుందండి. నైట్ పూట అట్లా లైటింగ్‌తో చాలా బాగా కనిపిస్తుంది కదా బ్రిడ్జ్. యూట్యూబ్‌లో మనం దేని గురించైనా సెర్చ్ చేస్తున్నాం అనుకోండి, దానికి రిలేటెడ్‌గా ఏదో ఒక వీడియో వస్తుంది కదా! అట్లాగే నాకు ఏ ప్రదేశానికెళ్ళినా, ఎక్కడికెళ్ళినా సరే దానికి రిలేటెడ్‌గా ఏదో ఒక మూమెంట్ గుర్తొస్తుంది. నాకైతే పాపికొండలు గుర్తొచ్చింది. పాపికొండలు కూడా చాలా బావుంటుంది. మేమైతే ఒక్కసారే వెళ్ళామండి. ఆ తర్వాత ఎన్నిసార్లు వెళ్దాం అనుకున్నా కూడా అస్సలు కుదరలేదు. అప్పటివి అవన్నీ తలుచుకుంటే అబ్బా! అప్పుడు భలే ఎళ్ళాం కదా అనిపిస్తది. మరి ఇప్పుడు వెళ్ళి కొన్ని రోజుల తర్వాత తలుచుకుంటాం కదా! అబ్బా! అప్పుడు భలే ఎళ్ళామే అని చెప్పేసి ఎప్పటిదప్పుడేనండి. ఏ మూమెంట్‌కి ఆ మూమెంటే ఎంజాయ్ చేయాలి. ఇంకా ఇందాక బ్రిడ్జికి అటువైపు వెళ్ళింది కదండీ బోటు. ఇప్పుడైతే రిటర్న్ వచ్చేస్తుంది. అంటే సేమ్ ప్లేస్‌కి వచ్చేస్తుందనమాట. అంతా బానే ఉంది కానీ కొంచెం గాలి ఉంటే బాగుండేదనిపించిందండి. ఎందుకంటే ఆ సీనరీకి, ఆ సిట్యుయేషన్‌కి క్లైమేట్ కూడా కొంచెం సపోర్ట్ చేసుంటే చాలా బాగుండేది. అసలు చల్లని వాతావరణంలో అట్లా బోట్‌లో వెళ్తుంటే చాలా బాగుంటుంది కదా! సర్లేండి, క్లైమేట్ ఎలా ఉన్నా సరే మనమైతే హ్యాపీగానే ఉన్నాం కదా! ఇంకా కొన్ని పిక్స్ అయితే దిగేసాము. ఇంకా బోట్ స్టార్టింగ్ పాయింట్ చూడగానే అర్జెంట్‌గా బోట్ ఆపండ్రా, నన్ను దింపేయండి అని అనాలనిపించింది. ఇంకా ఈ కోట్ కూడా తీసి పక్కన పడేశాను. ఇంకా బోట్ దిగి బయటకైతే వచ్చేసాము. అసలు నిజానికి చెప్పాలంటే బోట్ ఎక్కినప్పుడు కంటే కూడా నేను దిగి బయటకొచ్చేస్తుంటేనే చాలా హ్యాపీగా అనిపించిందండి నాకు. ఇంకా చిన్నగా నడుచుకుంటూ బయటకైతే వచ్చేసాము. అక్కడ అన్ని చెట్లున్నాయి కదండీ! అసలు ఏ చెట్టు కొమ్మ గానీ, అసలు ఆకు గానీ కొద్దిగా కూడా కదలట్లేదండి. అసలు గాలి స్తంభించిపోయింది అంటారు చూసారా? అదే సిట్యుయేషన్ అనమాట. అసలు ఎటు చూసినా గాలి లేదు. చాలా భయంకరంగా ఉంది అని చెప్పాలండి క్లైమేట్ అయితే. ఇంకా నడుచుకుంటూ బండి దగ్గరికైతే వచ్చేసామండి. ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోతున్నాం. ఇంకా లీలా గారైతే నైట్‌కి డిన్నర్‌లోకి ఏమైనా చేస్తున్నావా అమ్మా అని అడిగారు. బాబు నా సిట్యుయేషన్ ఏం బాగోలేదు. అర్జెంట్‌గా నన్ను తీసుకెళ్ళి ఇంట్లో పడేసేయి. కావాలంటే ఏదైనా తెచ్చుకో అని చెప్పేసి అన్నాననమాట. ఇంకా లీలా గారైతే హలీం తీసుకెళ్దామా అన్నారు. సరే అని చెప్పేసి అన్నాను. ఇంకా వెళ్ళే దారిలోనే నయాబ్ హోటల్‌లో తీసుకున్నామండి హలీము.
ఇంకా మొత్తం అంతా మెనూ చెక్ చేసి ఏమేమి ఉన్నాయి ఏంటి అవన్నీ కూడా చూసుకొని తీసుకుంటున్నారు లీలా గారు. ఇంకా నేనైతే ఒక ప్లేస్ చూసుకొని కూర్చుండిపోయాను. ఎందుకంటే నాకు అసలే చిరాగ్గా ఉంది. సిచ్యువేషన్ ఎట్లా ఉన్నా కూడా తినటం కామనే అన్నట్టుగా నాకు అంత చిరాకులో కూడా ఎదురుగా వేఫెల్ స్టాల్ ఒకటి కనపడిందండి. ఇంకా చూడగానే దాని దగ్గరికి వెళ్ళిపోయాను. ఒక చాక్లెట్ వేఫల్ ఆర్డర్ ఇచ్చేసాను. ఆ అబ్బాయి అంటున్నాడు కదా, ఇక్కడ మొత్తం అంతా కూడా మెనూ తయారు చేసి పెట్టామండి. మీకు ఏం కావాలంటే అవి ఇస్తామని అన్నాడు. కానీ ఏది బాగుంటుందో అది ఇచ్చానని అంటే తను అన్నాడుగా డబల్ చాక్లెట్ వేఫల్ అయితే చాలా బాగుంటుందండి అని అన్నాడు. ఇంకా వెంటనే అదైతే ఆర్డర్ ఇచ్చేసాను. ఇదిగోనండి అసలు ఎంత బాగా చేశాడంటే అసలు తింటుంటే అసలు ఇంకా తినాలనిపించింది. అంత బాగుంది. ఇంకా లీలా గారికి అయితే అంత ఇష్టం ఉండదు అనుకోండి. అందుకని చెప్పేసి నా కోసమే తీసుకున్నాను. మీలో ఎంతమందికి వేఫల్స్ అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి. నాకైతే చాలా ఇష్టం అండి. అప్పుడప్పుడు లీలా గారు అంటుంటారు, నీకు అసలు ఒక వేఫల్ మిషన్ కొనిచ్చేస్తాను తల్లి, రోజు చేసుకుంటూ కూర్చో అని అంటారనమాట. అలా ఎక్కిరిస్తారు. నేను అలా తింటానండి. ఎక్కడ స్టాల్ కనపడినా కూడా అస్సలు సిగ్గుపడను. గబగబా వెళ్ళిపోయి ఆర్డర్ ఇచ్చేసి తినేస్తూ ఉంటానన్నమాట. చిన్నపిల్లలాగా ఏంటిది అని అంటారు. ఇంకా మేమైతే హలీం తీసుకుని ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. రంజాన్ సీజన్ రాగానే ఎన్నిసార్లు హలీం తింటామో మాకే గుర్తుండదండి. అంత ఇష్టంగా తింటామన్నమాట. ఇట్లా ఒకసారి ఈ కాస్ట్ భరించలేక ఏంటి ఇంత కాస్ట్లీయా హలీం అని చెప్పేసి మేమే ఒకసారి ఇంట్లో ట్రై చేసాం. కానీ అండి అసలు ఎంతసేపు పట్టిందో. చికెన్ హలీము మటన్ హలీం రెండూ చేసామండి. నాయనో ఇంత టైం వేస్టా, ఇంత శ్రమ అని చెప్పేసి నాకొక్కటే అనిపించింది. నాయన ఎంత డబ్బులు పోయినా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కోవాలని చెప్పేసి అప్పుడు అనిపించింది అనమాట. నిజంగా అండి చాలా టైం టేకింగ్ హలీం చేయడం అంటే. టేస్ట్ అయితే బాగానే వస్తుంది కానీ అండి చేతులు అయితే పోతాయి. చాలా రిస్క్ అనమాట. అందుకని ఏ రిస్క్ లేకుండా హ్యాపీగా ఇట్లా తెచ్చుకొని తినడం బెటర్ కదా. అందుకని చెప్పేసి అప్పటి నుంచి ఏ రిస్క్ చేయకుండా ఇట్లాగే తెచ్చుకొని తింటున్నాం. అంతేనండి. ఈ వీడియో అయితే ఇంతటితో అయిపోయినట్టే. ఇంకా ఆ రోజు మార్నింగ్ కొన్ని పిక్స్ అయితే దిగాము. అవన్నీ కూడా పెడుతున్నానండి ఇప్పుడు. ఫొటోస్తో పాటు ఒక చిన్న సాంగ్ కూడా పాడదాం అనుకుంటున్నాను. సాంగ్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఎవరో అన్నారని మారవే నాలో ఆశలు, ఎవరేమన్నారని పొంగిని ఏవో ఊహలు, తీరం తెలిసాక ఇంకో దారిని మార్చానా, దారులు సరి అయినా వేరే తీరం చేరానా, నడకలు నావేనా నడిచేది నేనేనా, చల్లగాలి తాకుతున్న మేఘమైనది మనసిలా, నేలకేసి జారుతున్న జల్లు అయినది వయసిలా. ఇంతకీ ఈ వీడియో ఈ పిక్స్ ఎలా ఉన్నాయండి, బాగున్నాయా? ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. అందరికీ బాయ్ అండి.